హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెండకాయ ఉల్లికారం. లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా తొందరగా 15 నిమిషాల్లో తయారు చేసుకునే రెసిపీ అండి. ఇది రైస్లోకైనా సరే చపాతీలోకైనా సరే చాలా టేస్టీగా బాగుంటుంది. తయారు చేసే విధానం: 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 8 ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లి, 2 స్పూన్లు జీరా, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బెండకాయ ముక్కల్ని ఇలా మధ్యలోకి పొడవుగా చీల్చుకొని కడాయిలో 4 స్పూన్లు నూనె వేసుకుని ఈ బెండకాయ ముక్కల్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనైనా మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె పోసుకొని తాలింపుకి సరిపడా పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని తర్వాత మనం తయారు చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని ఈ తాలింపులో యాడ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉల్లిపాయ వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు తక్కువ పడుతుందండి, ముందు పేస్ట్లో కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. కారం తక్కువ తినేవాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ని మైనస్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మన బెండకాయ ఉల్లికారం రెడీ అండి. దీన్ని వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుని తినొచ్చు. చాలా టేస్టీగా, చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.